అందరికీ నమస్కారం. ఇక్కడికి రావడానికి వారం 15 రోజుల క్రితం మొత్తం టౌన్ మొత్తం తిరిగి టౌన్లో పరిస్థితి, పార్టీ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి, మన పార్టీ సోదరు వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ కలిసిండ్రు. మన పార్టీ మనం మళ్ళా తిరిగి మున్సిపల్ చైర్మన్ దర్శించాలంటే అంటే ఏం చేయాలి, క్యాబినెట్లో ఉంది. మరి వారిని ఉత్సాహపడతాం. ఈ విధంగా మీరంతా పర్యటన అని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టియారు, మీడియా కన్వీనర్ కౌన్సిలర్ పరంజ్యోతి కేవీఆర్ గారిని, విజయ్, అందరూ లీడర్లు కంపటి నుండి ఓషన్ ఈనాడు పూర్ణికుమార్ అందరం వచ్చినాం. ఇంకా కొంతమంది వస్తారు. అది ఇప్పటివరకు మేము దాదాపు 20 వార్డులు తిరిగినాం. 20 వార్డుల పరిస్థితి అంతే అన్ని అంచనాలు వేసుకుని సాకు తుది రిపోర్టు ఇస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఈ వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డు ముఖ్యంగా అంతా చాలా బలంగానే ఉందని చెప్పేసి మా ఉద్దేశం. పోయినసారి గెలుచుకున్నట్టే ఈసారి కూడా ఈ వార్డు గెలుచుకుంటామని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీరు ఆ విధంగా మీ చాలా పట్టుదలతోటి పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వార్డు మళ్ళీ ఆదివారం నాటు మరొకసారి మంచిగా పెడుతున్నామని చెప్పేసి విజయ్ అంటున్నాడు. అనుకున్నాక గొడవ ముగింపు ఏదో గొడవలు చూసి వాళ్ళు అనుకుంటున్నానే మేము ఇక్కడికి వస్తాం. అందులో కలిసి పెద్ద ఎత్తున కూడా తిరుగుదామని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం మన జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టి యాదవ్ గారు మాట్లాడతారు. అధికార ప్రతినిధి వాకి శ్రీధర్ ఉంటారు. దీని గురించి కొన్ని మాట్లాడుతారు. రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను, నాయకులను, అటు ప్రజలను సంసిద్ధం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి 12వ వార్డుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు, నా సహచార కౌన్సిలర్లు, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు, రాజనగరం ప్రెసిడెంట్ అంజనేయులు గారు, మరి అదేవిధంగా బుచ్చన్న, పరంజ్యోతి, బండారు కృష్ణ, ఇమ్రాన్, మురళీసాగర్, సత్యనారాయణ, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని 420 బూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా ఎగ్గొట్టి, అదేవిధంగా రుణమాఫీ ఒక 20-30% చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూసినాం. అంటే ఒక అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రామంలో కూడా 40% దాటి రుణమాఫీ కాలేదు. కానీ నా ముఖ్యమంత్రి గారు మేము 100% రుణమాఫీ చేసినామని మళ్లీ ఒకసారి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ప్రజలు మేల్కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిపేవాడు ఎంత ఉంటే అంతే చెప్పాలి, ఎంత ఉంటే అంతే ఇస్తా అని చెప్పాలి. మాయమాటలు చెప్పి, అబద్దం చెప్పి ప్రభుత్వం నడిపేవాడే అబద్దాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇల్లు తిరిగి గ్రామాన వార్డులలో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మోసం చేసిన కాంగ్రెస్ ను గద్దె దిగే వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజనగరం చాలా బలమైనగా ఉంది. ఈ పార్టీ గతంలో కూడా భారీ మెజారిటీతో గెలుచుకున్నాం. వ్యక్తి ఎక్కడ పోయినా పార్టీ అనేది సమూలంగా అట్లే ఉంది. కాబట్టి మళ్లీ మీ పూర్వవైభవాన్ని చాటి రాజనగరం 12వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారని, ఆ రకంగా మీరు ఈ రోజు నుంచే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా.
జై హింద్, జై తెలంగాణ. మరి పట్టణంలోని వార్డులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డుల పర్యటన చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు కంసరాజు గారి సారథ్యంలో అన్ని వార్డులను కూడా చుట్టడం జరిగింది. మరి ఈరోజు 12వ వార్డు రాజనగరానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా కన్వీనర్, మరి బీఆర్ఎస్ నాయకులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఒకటే మాట మాట్లాడుతున్నారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ 18 నెలల వరకు వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే పింఛన్లు ఉన్నాయో, ఏవైతే కళ్యాణ లక్ష్మి ఉందో, ఏదైతే రైతు బీమా, రైతు బంధు లాంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా గుండుసున్నా పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇస్తానని ఏమి ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పనులను కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణను ఇప్పటికే మాజీ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారు 90% పూర్తి చేయడం జరిగింది. అట్లే 4 చెరువులను ట్యాంక్ బండ్గా మార్చడం జరిగింది. మరి అట్లే హైవే పెద్ద బ్రిడ్జీలను వేయడం జరిగింది, చింతలన్మాన్, రామటాకీస్. మరి అట్లే మరి జరిపోతుల వాగు లాంటి ఎప్పుడైనా పట్టణానికి వరద ముప్పు ఉంటుండే. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వర్షాకాలం వచ్చిందంటే ఎవరో ఒకరు రామటాయిస్ వాగుల్లో లేకపోతే జరిపోతుల వాగులను కొట్టుకపోయే పరిస్థితి ఉండే. మరి ఇలా దాదాపు ఒక 2.5 కోట్లు ఒక్కొక్క బ్రిడ్జికి వెచ్చించి మరి ఆ బ్రిడ్జిలను కూడా కట్టడం జరిగింది. నిన్ననే ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పర్యటనకు వచ్చి మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా బీసీ బిడ్డలను అవమానపరిచింది. ఒక రజక సోదరుని షాద్నగర్ ఎమ్మెల్యేగా ఉంటే మా ఈర్లపల్లి శంకర్ని బట్టలు ఉతికేటోని నేను ఎమ్మెల్యేని చేసిన అని చెప్పింది. ఇది అహంభావా, అహంకారమా అని నేను అడుగుతున్నా. అట్లే మరి మా శ్రీహరి చేపలు పట్టే వాడిని కూడా నేను మంత్రిని చేసిన అని చెప్పి కళ్ళకు కావడం ఎక్కి మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాస్తవంగా బీసీ సమాజం దీని మీద తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే శ్రీహరి చేపలేం పట్టలే, మరి ఈర్లపల్లి శంకర్ బట్టలే ఉతకలే. మా జాతి ఎప్పుడో మా తాత ముత్తాతలు చేసిన వృత్తిని ఇవాళకి కూడా మీరు ఇదే విధంగా అంటగట్టి మా ఓట్ల ద్వారా మీరు రాజకీయాలు చేస్తూ మీరు అధికారాన్ని పంచుకొని అహంభావంతో మాట్లాడతారా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సహచర మంత్రిని పట్టుకొని చేపలు పట్టే కుటుంబంకి వెళ్ళి వచ్చిందని మాట్లాడడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అన్నది ఆయన నీతి ఏందో, ఆయన నిజాయితీ ఏందో ఆయన మాటల్లోనే కనబడుతుంది. గతంలో పాలమూరు రంగారెడ్డి 30 ఏళ్ల నుంచి పోరాటాలు చేసినటువంటి మరి ప్రజా సంఘాలు ఉన్నాయి. అన్ని రకాలుగా అధ్యయన కమిటీ వేదికలు కూడా ఉన్నాయి. ఎన్నడూ కూడా చుక్క నీరు వారలే. రాజశేఖర రెడ్డి కాలువలు తోగి మరి తండ్రులు అట్లే ఉంచి ఒక్క చుక్క నీరు కూడా నెట్టెంపాడు కానీ భీమా కానీ జూరాలకు వెళ్ళి కానీ ఎన్నడూ కూడా మనకు నీళ్లు తడవలే. ఇవాళ పాలమూరు రంగారెడ్డి పనులు 90% పూర్తి చేస్తే మరి నీవే చెప్తున్నావు 25 లక్షల కోట్లు వెచ్చిస్తే మరి వాళ్ళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయ్యేదని చెప్పింది. పాలమూరు రంగారెడ్డి పనులు ఎప్పుడు మొదలైనాయి? మరి ఆయన మొదలైన నాటికి పూర్తి అయిన సందర్భానికి ఎన్నికలు వచ్చిన సంగతి నీకు ఎరగదా ముఖ్యమంత్రి? మరి నీకు అంత తెలివి ఉన్నాడు, పాలమూరు బిడ్డవే అయితే నీకు రోషం ఉంటే మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి 25 లక్షల కోట్లను వెచ్చించి మరి ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? 18 నెలలు అయిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. వాస్తవానికి ముఖ్యమంత్రి ఆడబిడ్డల్ని కోటీశ్వరాలను చేస్తాడు. నిన్ననే ఒక మంత్రి, కొల్లాపూర్ మంత్రి మాట్లాడాడు, అందరు బాగున్నారా,
సంతోషంగా ఉన్నారంటే ఎవరు ఊళ్ళలే దగ్గలే. ఆ అవమానం భరించలేక మరి ఏవేవో మాట్లాడితే ఎక్కడైనా ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే దద్దమ్మలు వీళ్ళు. నిజాయితీగా మీరు 18 నెలలు, మీరు వచ్చే 5 నెలలో 6 నెలలో కాలే, ఏడాది దాటింది, 2 నెలలు పడుతున్నారు. మీరు మీ పదవి కాలమే ఇంకొక 3 ఏళ్ళు ఉంటుంది. మరి అందులో మీరు చేసిన విషయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలేనా అవి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి బీసీ సోదరులు కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఈ మాటల్ని తప్పకుండా ఖండించాలి, క్షమాపణ కోరాలని చెప్తూ వనపర్తి పట్టణంలో ఇంకా మిగిలిపోయినటువంటి వార్డులను సత్వరమే పూర్తి చేస్తాం. ప్రజలందరూ కూడా మాకు జయజయలు పలుకుతున్నారు. మీరే ఉండాలి, మీరే రావాలి, కేసీఆర్ ఉంటేనే ఈ మన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. వనపర్తి పట్టణానికి మళ్ళీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గెలవాలి. ఆయన గెలిస్తేనే నీళ్లు వస్తాయి, ఆయన గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, ఆయన గెలిస్తేనే మా పిల్లలకు విద్య వస్తుంది, ఆయన గెలిస్తేనే ఈ ప్రాంతం మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అవుతుంది. ఈ ప్రాంతంలో అన్ని విద్య, వైద్య, అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నిరంజన్ రెడ్డి రావాలని చెప్పి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కనుక వారికి అనుగుణంగానే మా పార్టీ శ్రేణులు మేమందరం కూడా విజృంభించి పనిచేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ 80% సీట్లు గెలుచుకోబోతున్నది. ఖబర్దార్ కాచుకోండి కాంగ్రెస్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.